హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కన ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయన్నమాట. మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈరోజు మనం నేను దేని గురించి మీకు చెప్పాలి అని వచ్చాను అంటే, మేము ఆస్ట్రేలియాకి వచ్చిన కొత్తల్లో మేము పడ్డ ప్రాబ్లమ్స్, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అనేది మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అంటే కొంతమంది రాబోతూ ఉంటారు కదా, స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, రాబోతూ ఉంటారు కదా, వాళ్ళకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనమాట. సో దానికోసం నేను ఈరోజు మీకు చెప్పేద్దాం అనుకుంటున్నాను. మేము ఎట్లాంటివి ఫీల్ అయ్యాము, ఎట్లా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, అండ్ అవన్నీ కూడా దాటుకొని ముందుకు ఎలా వచ్చామనేది ఈరోజు చెప్పేస్తాను. పదండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మేము ఆస్ట్రేలియా వచ్చేసి నవంబర్లో అనమాట. 2023లో నవంబర్లో వచ్చాము. అసలు ఎలాగా అంటే, మా హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారు బెంగళూరులో. సో తనకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనమాట ఆస్ట్రేలియాకి. సో మేము ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అవ్వాలి. మాకు వీసా ప్రాసెస్ అంతా కూడా కంపెనీయే చూసుకుంది. సో అక్కడ ప్రాబ్లం అవ్వలేదన్నమాట. ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది అంటే, మేము బయలుదేరేటప్పుడే ప్రాబ్లం వచ్చింది. అకామిడేషన్ మాత్రం కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళు ఇస్తారు, కాకపోతే మనమే వెతుక్కోవాలన్నమాట అకామిడేషన్. మనం ఇండియాలో కూర్చొని ఇక్కడ వెతుక్కోవాలి అంటే కష్టం కదా. జనరల్గా అయితే అందరూ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒకరు వచ్చేసి హౌస్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఫ్యామిలీని తీసుకొస్తారు. కాకపోతే మాకు చిన్న పాప ఉంది, మేము కొంచెం డేర్ చేసామన్నమాట. ఫ్యామిలీ మొత్తం ఒకేసారి షిఫ్ట్ అయిపోదాము, మళ్ళీ మా హస్బెండ్ ఇండియాకి వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకురావాలంటే కష్టము, అండ్ చిన్న బేబీతో నేను ఒక్కదాన్నే క్యారీ అవ్వాలి అంటే కూడా కష్టము అనేసి ఏం చేశారంటే, మా హస్బెండ్ ఒకే ఏదైతే అది అయింది, ఒకేసారి బయలుదేరదాం అన్నట్టు డిసైడ్ అయ్యాము. అప్పుడు ఏమైందంటే, మేము అకామిడేషన్ బుక్ చేసుకున్నాం అనమాట. అంటే మనకి ఎయిర్బిఎన్బి అని ఒక సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా కొన్ని సైట్స్ ఉంటాయి కదా, మనం రూమ్స్ బుక్ చేసుకోవడానికి, లాడ్జ్ బుక్ చేసుకోవడానికి, అట్లాగా ఒక సైట్ అనమాట అది. మేము దాంట్లో బుక్ చేసుకున్నప్పుడు ఏమైంది అంటే, ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఓకే రండి మేము ఇస్తాము అన్నట్టు పేమెంట్ కూడా చేసేసామన్నమాట. మేము క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ అయితే చేసాము, అంతా యాక్సెప్ట్ అయిపోయింది. ఇంకో 15 డేస్లో మేము బయలుదేరుతాం అన్నప్పుడు మేము ఇదంతా రెడీ చేసుకున్నాము. ఓకే మనకి అకామిడేషన్ దొరికేసేసింది, వీసా అయిపోయింది, టికెట్స్ బుక్ అయిపోయాయి, ఇంకా అంతా బయలుదేరడమే, ఇంకా ఫ్యామిలీస్కి అంతా సెండ్ ఆఫ్ ఇచ్చేసుకోవాలి అన్నట్టు మేము రెడీగా ఉన్నప్పుడు ఇంకొక 5 డేస్లో బయలుదేరుతాం అన్నామన్నమాట. ఇదంతా అయిపోయింది, 10 డేస్ అయిపోయింది, ఇంకా 5 డేస్కి వచ్చేసింది. ఇంకో 5 డేస్లో బయలుదేరాలి. ప్యాకింగ్ మొత్తం రెడీ అవుతూ ఉందన్నమాట. రెడీ అవుతున్న టైంలో ఒక బాంబ్ అనమాట ఢంబని పడింది మాకు. ఏంటి అంటే, ఒక మెయిల్ ఇచ్చింది, మీ అకామిడేషన్ క్యాన్సిల్ అయింది, మేము రిజెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అన్న రీజన్ ఏంటో తెలుసా? రీజన్ చెప్తే షాక్ అవుతారు. మీకు చిన్న బేబీ ఉంది అంటే, మా బేబీ వచ్చేసప్పటికి 1 ఇయర్ బేబీ, మీకు 1 ఇయర్ బేబీ ఉంది కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం అన్నట్టు ఒక మెయిల్ వచ్చింది. ఇంకా షాక్ మేము. ఇంకో 5 డేస్లో బయలుదేరుతున్నాం ఫ్యామిలీని తీసుకొని, అందులో ఒక చిన్న పాపను తీసుకొని మేము బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పొజిషన్ ఏంటి, అసలు ఇప్పుడు ఎట్లాగా, మనకి రిఫండ్ చేస్తారా అమౌంట్ అంటే, రిఫండ్ అనేది ఒక 24 అవర్స్ తర్వాత అమౌంట్ రిఫండ్ చేస్తామన్నారు. ఓకే అమౌంట్ అయితే రిఫండ్ వస్తుంది, మరి మేము వెళ్ళి ఏం చేయాలి, అక్కడెక్కడ ఉండాలి, అసలు ఏం తెలియదు కదా అన్నట్టు ఫీల్ అయ్యామన్నమాట. సరే మళ్ళీ ట్రై చేద్దాం ఎయిర్బిఎన్బిలోనే అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నప్పుడే మాకు వీళ్ళు దొరికారు, మీచెల్ అండ్ మ్యాట్ అనమాట. ఆల్రెడీ నాది మీరు హోమ్ టూర్ వీడియో చూసుంటారు కదా, ఆ వీడియోలో వాళ్ళ హౌసే. మీచెల్ అండ్ మ్యాట్ వాళ్ళ హౌస్ అయితే దొరికింది. వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు, బేబీ ఉన్నా కూడా మాకు ప్రాబ్లం లేదు, రావచ్చు, వెల్కమ్ అనేసి. ఓకే ఎంత అనుకుంటున్నారు అమౌంట్ అక్కడ? $650 అనమాట పర్ వీక్. అంటే వారం రోజులకి $650 అంటే ఇంచుమించు ఎంత అంటే 30,000 నుంచి 35,000 రూపాయల వరకు అనమాట. వారం రోజులకి 35,000 దాకా మేము కట్టామన్నమాట రెంట్ వాళ్ళకి. అట్లాగా కట్టి మేము ఒక 15 డేస్కి అకామిడేషన్ కావాలి అంటే, ఇక్కడ పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. కంపెనీ 15 రోజులకి ప్రొవైడ్ చేస్తా అనింది అమౌంట్. సో మేము 15 రోజులకి తీసుకొని తర్వాత మేము వెతుక్కుందాంలే హౌస్ అన్నట్టు మేము ఓకే అనుకున్నాం. వాళ్ళకి పేమెంట్ చేసామన్నమాట, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మేము అయిపోయింది, ఇంకా ఇండియాలో అంతా సెండ్ ఆఫ్ చేసేసాము. ఇంకా చెన్నై నుంచి మేము బయలుదేరి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక షాక్. మీచెల్ ఫోన్ ఎత్తట్లేదు అనమాట. మీచెల్ అంటే ఆ ఇంటి ఓనర్, తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మేము ఎయిర్పోర్ట్లో దిగేసాము, ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాది ఇండియా నెంబర్ కదా, ఇంటర్నేషనల్ రోమింగ్ మేము యాక్టివేట్ చేసుకోలేదన్నమాట.
రాగానే నెంబర్ తీసుకోవచ్చు, అక్కడ నెంబర్తో కాల్ చేయొచ్చు. అది కాక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడికి వర్కింగ్కి, సేమ్ టీమ్ ఇక్కడికి వచ్చిందనమాట. సో మేము తనకి కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయట్లేదు. కాకపోతే అడ్రస్ అయితే మా దగ్గర ఉంది. డైరెక్ట్గా వెళ్దామా, ఒకవేళ ఇదేమన్నా ఫ్రాడా, మన దేశం కాదు, ఏం కాదు, చిన్న బేబీని తీసుకొచ్చేసాం ఎలాగా అనుకుంటూ ఉన్నాము. సరే ఏదైతే అది అయ్యింది, అడ్రస్కి అయితే వెళ్ళిపోదాం అనేసి మేము క్యాబ్ బుక్ చేసుకొని, అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి పాపం. నిజంగా చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ఫారినర్స్ చాలా మంచి వాళ్ళు. మన ఇండియన్స్ అని చెప్పట్లేదు, ఫారినర్స్ చాలా మంచి వాళ్ళు. ఇండియన్స్ ఎలాగంటే మనం చూస్తే ఎక్కడ వెళ్ళి మనల్ని హెల్ప్ అడుగుతారో అన్నట్టు చూసి పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఫారినర్స్ అలా కాదు, వాళ్ళే వచ్చి మనకి హెల్ప్ చేస్తారు, ఏం కావాలండి అని అడిగి మరీ హెల్ప్ చేస్తారు. అంత మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఫారినర్స్ మాత్రం, నిజంగా చెప్తున్నాను. అలా సెక్యూరిటీ వాళ్ళు అడిగి మాకు ఒక క్యాబ్ బుక్ చేసి మమ్మల్ని అడ్రస్కి అయితే పంపించారు. మేము అడ్రస్కి వెళ్ళి డోర్ నాక్ చేస్తాం కదా, కాలింగ్ బెల్ కొట్టాం. 1/2 అవర్ వరకు మేము బయటే వెయిట్ చేసాం ఆల్మోస్ట్. తనైతే ఇంట్లో నుంచి బయటికి రాలేదు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా అయిపోయింది, ఇంత దూరం వచ్చాము, ఇంకెట్టెళ్ళాలో ఏం తెలియట్లేదు అన్నట్టు మేము ఆ సిచ్యువేషన్లో ఒక 1/2 అవర్ తర్వాత తను వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా మ్యాట్, తను డోర్ తీశాడనమాట. తను స్నానం చేస్తుంది వస్తుంది అన్నట్టు చెప్పాడు. మాకు ఇంకా షాక్, కొంచెం భయము, కొంచెం కళ్ళల్లో నీళ్ళు అన్నీ వచ్చేసాయి. అమ్మయ్య ఎట్లో ఫైనలీ ఓపెన్ అయితే అయ్యింది డోర్, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మనల్ని. మనం ఆల్రెడీ పేమెంట్ చేసేసాం, మనం ఇంకో దగ్గరికి అయితే వెళ్ళలేము కదా, సో అది మా భయం. సరే లోపలికైతే వెళ్ళిపోయాము కదా, అమ్మయ్య ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది మా జర్నీ. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి అయితే వచ్చేసాము, ఇక్కడ లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి అసలు జర్నీ స్టార్ట్ అయ్యింది. అకామిడేషన్స్ ఎత్తుక్కోవాలి కదా, ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ అకామిడేషన్స్ దొరకాలంటే. ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇల్లులు ఇవ్వరు, ఇల్లులు చిక్కవు, చాలా కష్టము. ఈ వీడియో లెంత్ అయిపోతుంది, సో నేను పార్ట్ 2లో పెడతాను. ఇక్కడ వరకు మీరు చూసేసేయండి, అండ్ నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూషన్లో వచ్చేస్తుంది, రేపు ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తాను. అండ్ మర్చిపోకుండా మీరు నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.